తర్వాత దీంట్లో మనం పచ్చి బఠానీ కూడా అనుకున్నాం కదా, ఆలు గోబీ మటర్. ఈ ఆలు గోబీ మటర్ అనేది యావత్ వేరే దేశాల్లో ఎక్కడ రెస్టారెంట్లకు వెళ్ళినా ఒక ఇండియన్ రెస్టారెంట్లో ఆలు గోబీ మటర్ అనేది చాలా ఫేమస్, చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా అన్నంతో తినండి, రొట్టెలతో తినండి, దేంతో తిన్నా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ క్యాప్సికము, దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, దీన్ని ఎప్పుడు వేసుకుందామో చూపిస్తాను. తర్వాత డిష్ అంతా రెడీ అయింది. స్టవ్ కట్టే ముందు మాత్రమే ఈ టమాటా ముక్కలు వేస్తాం, ఎందుకంటే ముందే వేస్తే అవి కూడా కరిగిపోతాయి. అలా కాకుండా ఎలా చేయాలో చూద్దాం. టమాటో వేసి గ్రేవీలు చేసుకున్నప్పుడు పుల్లదనం బట్టి కావాలంటే అసలు ఆ పంచదార ఎంత అంటే ఒక పావు స్పూను కొంచెం వేస్తే దానికి రుచి వస్తుంది. కానీ తినే వాళ్ళకి మాత్రం తెలియకూడదు మనం పంచదార వేసాం, అప్పుడే ఇది పర్ఫెక్ట్. చక్కగా అన్నీ సరిపోయాయి. కొంచెం అంత ఉప్పు వేసేసుకుంటాను. ఇప్పుడు కాలీఫ్లవర్ చక్కగా ఉడికిపోయింది. పచ్చి బఠానీలు ఇందులో వేసేసుకుందాం. అలాగే దీంట్లో మన క్యాప్సికము, అలాగే ఉల్లిపాయ ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో ముందు అవి కూడా వేసేసుకుందాం. ఇది 30 సెకండ్ల పాటు ఇది లైట్గా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఫ్రై చేసుకున్న ఈ కాలీఫ్లవరు, ఆ బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకొని చక్కగా కుక్ చేసుకుందాం. ఎప్పుడైతే మన ఈ ఉల్లిపాయలు, ఈ క్యాప్సికమ్ లైట్గా కుక్ అయిపోతాయో ఇప్పుడు ఇవన్నీ వేసేసరికి ఈ కూర ఏదైతే గ్రేవీలా ఉందో అది ఇప్పుడు డ్రై అయిపోతుంది. ఈ కాలీఫ్లవరు, ఈ బంగాళదుంప ఈ విధంగా వేసుకుంటే చూడటానికి మనకి అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్లో ఆ టమాటా ముక్కలు, ఎందుకంటే ఇందులో ఆ ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు పైన మనం చూడడానికి ఎర్రగా వేసేసుకుందాం. స్టవ్ కట్టేసి దీన్ని లైట్గా ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనం వడ్డించేసుకుందాం. ఏ వంట చేసినా కొంచెం ప్రేమతో, చక్కగా చిరునవ్వుతో వంటలు చేయండి. మీ వంటలు భలే సూపర్గా రుచిగా వచ్చేస్తాయి. నేను చేసిన ఈ కూర చూడండి ఎంతో చక్కగా, చూడడానికి కనికి విందుగా, మరి తినడానికి కూడా భలే టేస్టీగా వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు దగ్గరగా ఈ కూరగాయని చూస్తే ఎన్ని రంగులు, ఆ పచ్చి బఠానీ, టమాటా, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ అన్నీ మంచి రంగులతో ఎంత చక్కగా ఉందో. దీన్ని తింటుంటే నోట్లో జ్యూసీగా అదిరిపోతుంది. అన్నంతో తినాలి అంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా చేసుకోవాలి. రొట్టెలతో తినాలంటే మరి కొంచెం డ్రైగా చేసుకున్నా బాగుంటుంది. యావత్ ప్రపంచంలో భారతీయ వంటలు అనేసరికి ఈ ఆలు గోబీ ఒక నెంబర్ 1గా మనం డిష్ వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. బంగాళదుంప ఇవన్నీ మనకి ఇష్టమైన కూరగాయలే. అయితే దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, ఆ టమాటా ముక్కలు పచ్చివి వేయడం వల్ల అసలు చూడండి ఈ కూర కలుపుకుంటూ ఉంటేనే ఎంతో ఆనందం వచ్చేస్తుంది. ఈ బంగాళదుంప ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఏ వంట చేసినా చిరునవ్వుతో, ఆనందంతో వంటలు చేసుకుంటే ఆ వంటలు ఎలా ఉంటాయి? అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.